ప్రభుత్వం పక్క స్మార్ట్ మీటర్లు బిగించమని చెబుతూనే ఇప్పటికే ప్రైవేటు సంస్థలకి, స్కూళ్ళకి, అలాగే చిన్న చిన్న వ్యాపార సంస్థలకి స్మార్ట్ మీటర్లు బిగించారు. అయితే స్మార్ట్ మీటర్ల వల్ల మీకు ఎలాంటి అన్యాయం జరగదని చెబుతున్నారు. ఒక పక్క నిన్న విద్యుత్ శాఖ మంత్రి స్మార్ట్ మీటర్లు బిగించము, విద్యుత్ మీటర్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా చేస్తామని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. అయినా కానీ అవన్నీ మాట అవుతున్నవి, తీసుకోవట్లేదు. ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా మీటర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళని ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ భవనాల్లో సంస్థల్లో అటెండర్గాను, అలాగే వాళ్ళ విద్యను బట్టి వాళ్ళకి ఏదైతే ఉపాధి కోల్పోతున్నారో అందరినీ కూడా గమనించి వాళ్ళ జీవన విధానాన్ని కొన్ని సంవత్సరాలుగా కరెంటు సంస్థకి విడుదల చేశారు. కాబట్టి అతి తక్కువ వేతనంతో ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా గతంలో ఉండి గవర్నమెంట్ ప్రైవేట్ విధానాన్ని ఎట్లా అమలుపరుస్తుందో ఇప్పుడు కూడా అదే రకంగా అమలుపరుస్తుంది. వాళ్ళకి డిస్కో అమౌంట్ అంటే థర్డ్ పార్టీ లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ ఇచ్చే జీతాలు ఇచ్చేలాగా చర్యలు తీసుకోమని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే మీటర్ రీడర్స్కి ఉద్యోగాన్ని తీసేయకుండా వాళ్ళకి క్వాలిఫికేషన్ బట్టి వివిధ సంస్థల్లో ఏదో రకమైన ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీటర్ రీడర్ల సమస్య పైన, అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీటర్ రీడర్లు ఎదుర్కొంటున్న సమస్య పైన ఇవాళ మన ప్రకాశం భవన్ ఎదురుగా ధర్నా జరుగుతూ ఉంది. సమస్య ఏమిటంటే వీళ్ళకి జీవన్మరణ సమస్య, కార్మికులకు జీవన్మరణ సమస్య. అదే దాన్ని పరిష్కరించదలుచుకుంటే ప్రభుత్వానికి మాత్రం చాలా చిన్న సమస్య. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు బడుగు ఉద్యోగుల లెక్క ₹3.63 టౌన్లో ఒక్కొక్క మీటర్కి సంబంధించిన మీటర్కి మాత్రం, అట్లనే ₹3.83 గ్రామీణ విద్యుత్ మీటర్ల దగ్గర వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆ డబ్బుల్లో కూడా కాంట్రాక్టర్లు పోసేసుకొని ₹3.63 వేసిన కాడ ₹3, ₹3.83 వేసిన కాడ ₹3.10 మాత్రం ఇచ్చి మిగతా డబ్బును దోపిడీ చేస్తూ ఉన్నారు. ఒక పక్క దోపిడీ చేస్తూ ఆ ఇచ్చే పాల బేడ కూడా కనీసం ఫస్ట్ వీక్లో కాకుండా చూడండి, ఇప్పుడు డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి జీతాలు డిసెంబర్లో ఇవ్వలేదు, జనవరిలో ఇవ్వలేదు. ఇవాళ జనవరి 20వ తేదీ ఇచ్చినా కూడా త్వరగా 2 నెలల జీతం పెండింగ్. అంటే 50,000 1,00,000 రూపాయల జీతం తీసుకున్నాడు. ఒక నెల జీతం రాకపోయినా పర్వాలేదు, కానీ ఇంత చిన్న జీతాలతో చిన్న ఎమాల్మెంట్స్ తోటి బ్రతికేటువంటి కష్టజీవులకి ఈ రకంగా 2 నెలలు జీతాలు ఆపారంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇక రెండోది వాళ్ళ జీవిత సమస్య. ఇవాళ స్మార్ట్ మీటర్ల బిగింపుతో ఆల్రెడీ వ్యాపార సంస్థలు అన్నిటికీ కూడా స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగింది. ఇవాళ కుటుంబాలకు కూడా ఆ రకంగా స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగితే వీళ్ళందరినీ బజార్కు నెట్టేసేటటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో 250 మంది కార్మికులు ఉన్నారు. స్టేట్ మొత్తం మీద 4,000 మంది కార్మికులు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఉపాధి లేకుండా వాళ్ళ బజారు పంపితే ఎట్లంటే, ఇంతకుముందు ఒక అగ్రిమెంట్ కూడా ఉన్నది. ఆ అగ్రిమెంట్ ప్రకారం కూడా కనీసం అగ్రిమెంట్ కూడా ఈ రోజు వరకు ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళని ప్రభుత్వం అబ్జర్వ్ చేసుకోదలుచుకుంటే ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండానే, ఎక్కువ శ్రమ ఇది లేకుండానే, అదనపు ఖర్చు లేకుండానే వాళ్ళ 13 జిల్లాలు 26 జిల్లాలు అవుతున్న సందర్భంలో మిగతా 13 జిల్లాల్లో కూడా షిఫ్ట్ ఆపరేటర్లు కానీ, డ్రైవర్లు కానీ, అట్లనే ఇంకా అనేకమైనటువంటి చిన్న ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలను అబ్జర్వ్ చేసుకుంటే ఈ దాదాపు 4,000 మంది ఏదైతే చెప్పుకుంటున్నారో వీళ్ళలో 2,000 మంది ప్రైవేట్లకు అబ్జర్వ్ అయ్యే పరిస్థితి ఉన్నది. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ సంబంధించి ప్రభుత్వంలో వచ్చేటువంటి ఖాళీల భర్తీ చేసుకునేటట్టయితే వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ ఎందుకంటే మనం మాట్లాడితే ఉద్యోగ భద్రత అంటున్నాం, కానీ లవలాటగా ఉన్నటువంటి ప్రభుత్వాలకి, ఈ ప్రభుత్వానికి కానీ, అట్లనే సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఉద్యోగ భద్రత అంటే చాలా నవలాటగా ఉన్నది. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాలా, కార్మికులకు న్యాయం చేయాలని ఏఐటీసీ జనరల్ సెక్రటరీగా, ప్రకాశం జిల్లా జనరల్ సెక్రటరీగా మనవి చేస్తూ ఉన్నాం. నా పేరు శివారెడ్డి అండి, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్.
ముఖ్యంగా స్మార్ట్ మీటర్లు వస్తున్న నేపథ్యంలో మీటర్ రీడర్స్కి ప్రత్యామ్నాయ ఉపాధి దీని మీద నారా లోకేష్ గారిని కలిసాము. నారా లోకేష్ గారు కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము న్యాయం చేస్తాము, మీకు ఆల్టర్నేట్ చూస్తామని చెప్పారు. అలాగే ఇప్పుడు సీఎస్గా ఉన్న విజయానంద్ గారు ఒక ఎనర్జీ సెక్రటరీ, అతనే మెయింటైన్ చేస్తున్నారు. అయితే వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే దఫాలుగా మీటర్లు మారుస్తుంటాం కాబట్టి మీకు కూడా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాము, మీకు ఊరికినే బయట పంపించాం, మీకు న్యాయం చేస్తాము అన్నారు. కానీ ఒక పక్క కేటగిరీ 2 కానీ గవర్నమెంట్ సర్వీసులు కానీ అన్నీ కూడా మీటర్లు మారుస్తున్నారు. మాకు వచ్చే జీతాల్లోని 200-300 సర్వీసులు తగ్గుతున్నాయి. మాకు ఇచ్చే పీస్ రేట్ తగ్గుతూ ఉంది కాబట్టి మేము ఎంత వేగా వీలైతే అంత వేగా మాకు ప్రత్యామ్నాయ ఉపాధి ఈ సంవత్సరం నమ్ముకొని 15 నుండి 20 సంవత్సరాలు పైబడి చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని బయట పంపించకుండా మాకు ఇందులోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.